2026లో ఈ వెహికల్స్‌కి అప్‌గ్రేడ్స్ పెద్దగా రావు అని నాకు అనిపిస్తున్నాయి. సో, అవి ఏ వెహికల్స్ అనే దాని గురించి క్లియర్‌గా మాట్లాడతాను. ఈరోజైతే నేను హోండా కంపెనీ గురించి మాట్లాడతాను. హోండా కంపెనీలో ఈ పర్టిక్యులర్ బైక్స్‌కి పెద్దగా అప్డేట్స్ రావని నా ఒపీనియన్. సో, అవేంటనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో, మీ కైండ్‌నెస్‌ని అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ మీద చూయించండి. మంచి ఇన్ఫర్మేషన్ మీ దాకా తెస్తున్నాను కదా! అలాగే హైప్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది. హైప్ చేయండి. ఎంతో కొంత యూజ్ అవుతుంది వేరే వాళ్ళకి. ఇప్పుడు మాట్లాడుకుందాం 2026లో ఈ పర్టిక్యులర్ వెహికల్స్‌కి సో, అప్‌గ్రేడ్స్ కష్టమే అనిపించే వాటిలో ఫస్ట్ యూనికాన్. యూనికాన్‌ని మొన్నే రీసెంట్‌గానే 2025 లాస్ట్‌లో అప్‌గ్రేడ్ చేసి చూయించారు. ఎల్ఈడీ తీసుకొచ్చారు, డిజిటల్ కన్సోల్ తెచ్చారు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ తెచ్చారు. సో, ఇంకా నాకు దాంట్లో మార్చడానికి పెద్దగా ఏం అనిపించట్లేదు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తీసుకురావడం కష్టమే. సో, ఇండియాలో ఉన్న టూ వీలర్ రూల్స్ ప్రకారం 2026లో ప్రతి వెహికల్‌కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ మ్యాండేట్ చేయాలని చూస్తున్నారు. సో, అలా అయితే మాత్రం మనకి స్ప్లెండర్ ప్లస్ ఇంకా 100 సీసీ వెహికల్స్ 125 సీసీలో లేని వెహికల్స్‌కి ఇప్పుడిప్పుడే మనం రైడర్ 125కి ఏబిఎస్ చూసాం. అలాగే రిమైనింగ్ 125 సీసీ వెహికల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఏబిఎస్ ఉంది కానీ బట్ యూనికాన్‌లో కష్టమే. సో, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రావడం కూడా కష్టమే. బ్లూ కలర్ తీసుకొచ్చారు, డార్క్ బ్లూ, అది కూడా డిస్కంటిన్యూ చేశారు పెద్దగా ఆదరణ లేదని. సో, రెడ్, బ్లాక్, ఆ గ్రే కలర్స్ అలానే ఉంటాయి. సో, హెడ్ ల్యాంప్లో చేంజెస్ లేవు చేయడానికి. ఇంకా ఏబిఎస్ యాడ్ చేసే పరిస్థితి కూడా నాకు తెలిసి తక్కువే. ఒకవేళ చేస్తే బాగుంటుంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అప్గ్రేడ్ అనేది ఎప్పటి నుంచో నేను అంటున్నాను. సో, వైడర్ టైర్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదు. 100 సెక్షన్ టైర్ తోటి సరిపెట్టేస్తారు. ఎందుకంటే అది ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్. సో, ఫ్యామిలీస్ వాడుకునేది, అగ్రెసివ్ సైడ్ వెళ్ళేది కాదు. దానికి ఆ టైర్ సరిపోతుందన్నమాట. సో, ఇంకా డిజిటల్ కన్సోల్ కూడా మనకి సేమ్ కన్సోల్, నెగిటివ్ కన్సోల్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందన్నమాట. సో, దీన్ని ఫస్ట్ ఎస్పీ 160కి తెచ్చి తర్వాత అది ఖచ్చితంగా యూనికాన్కి డిజర్వ్ ఇట్ దాన్ని తెచ్చి పెట్టేశారు. సో, మనకు కావాల్సినటువంటి ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ కావచ్చు అవన్నీ కూడా నెగిటివ్ కన్సోల్ రూపంలో బ్రైట్గా బాగానే కనిపిస్తున్నాయి. సో, బ్రైట్ హెడ్ ల్యాంప్ కూడా ఉంది. సో, ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇంకెనఫ్ నాకు తెలిసి దీంట్లో పెద్దగా చేంజెస్ 2026లో వచ్చే ఛాన్స్ లేదు. పాత వెహికలే వస్తుందన్నమాట కొత్త లేబుల్ వేసుకొని. సో, దయచేసి ఎవరైనా కొందామని చూసినట్లయితే 2025 మోడల్ అంటే ఒక 4,000 5,000 తగ్గిస్తున్నారంటే ఎక్కడైనా మీ ఏరియాస్లో కళ్ళకు అద్దుకొని కొనుక్కోండి. మీరు వెయిట్ చేసి 2026 మోడల్ దాకా వెయిట్ చేసి ఒక 10 సంవత్సరాలు వాడదామన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు వెయిట్ చేసి కనుక 2026 యూనికాన్ తీసుకున్నట్లయితే ఇంకొక 5,000 కానీ 4,000 కానీ పెరిగే ఛాన్సే ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదన్నమాట. లాంగ్ టర్మ్లో యూస్ చేసుకునే వాళ్ళు 2025 బండే తీసుకోండి. షార్ట్ టర్మ్లో ఒక 4-5 సంవత్సరాలు మాత్రమే వాడి రీసేల్ చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రం 2026 బండే తీసుకోండి. ఎందుకంటే మీరు అమ్ముకునేటప్పుడు సో ఇయర్ అనేది కలిసి వస్తుంది కాబట్టి ఒక 10,000 రూపాయలు అనేది కొంచెం మీరు ఎక్కువ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట రీసేల్లో. సో, కాబట్టి యూనికాన్లో మీరు పెద్దగా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ టర్మ్లో యూస్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. హోండా ఎస్పీ 125లో కూడా పెద్దగా చేంజెస్ అయితే వచ్చే ఛాన్స్ లేదని నాకు అనిపిస్తుంది. వై బికాస్ ఈ బండికి హెడ్ ల్యాంప్ అనేది ఫుల్గా అప్డేట్ చేసి పడేశారు. సో, అలాగే ఎల్సిడి కన్సోల్ ఉన్నటువంటి వేరియంట్ని మొన్నే రీసెంట్గా తీసుకురావడం మనం చూసాం. ఇంకా దీంట్లో వచ్చే మేజర్ అప్గ్రేడ్ ఏదైనా ఉందంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ని ఫ్రంట్ వీల్కి తీసుకురావడం అనమాట. అది ఖచ్చితంగా పెద్ద అప్గ్రేడే. వస్తే అది ఒక్కటే వస్తుంది. ఇంకా మీకు ఎలాంటి చేంజెస్ రావు. సో, మనకి యానివర్సరీ ఎడిషన్ రూపంలో కొత్త కలర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో, ఫ్యూచర్లో నేను అనుకుంటున్నాను ఎస్పీ 125కి కలర్ అలై వీల్స్ తీసుకొస్తారు అనుకుంటున్నాను. యానివర్సరీ ఎడిషన్లో మాత్రమే, నార్మల్ వేరియంట్లో అయితే వచ్చే ఛాన్సే లేదన్నమాట. సో, ఇంతకు మించి ఎలాంటి చేంజెస్ లేవు. ఇక షైన్ 125cc వెహికల్ ఇది క్లాసిక్ వేరియంట్. దీని హెడ్ ల్యాంప్ అయితే మాత్రం చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. హోండా షైన్ 125లో ఖచ్చితంగా ఎల్ఈడి వేరియంట్ అయితే వస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్తో కూడా వస్తుంది. సో, దీంట్లో మనం మెయిన్ హాలోజన్ బల్బ్ని ఎందుకు తీసేస్తారు అని అంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవాలి. ఎక్కువ రోజులు బ్యాటరీ వాడాలంటే ఖచ్చితంగా కూడా మనకి ఈ హాలోజన్ బల్బ్ అనేది తీసేయాలి. దీని లైఫ్ స్పాన్ తక్కువ, తొందరగా కాలిపోతూ ఉంటుంది. సో, ఈ కన్జ్యూమబుల్ పార్ట్స్లో బల్బుని కూడా మనం ఇంకా ఎంకరేజ్ చేయకూడదు అనమాట. సో, అది తీసేస్తే మనకి బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది కాబట్టి బ్యాటరీ ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరం. ఖచ్చితంగా కూడా షైన్ 125ccలో కొంచెం బిగ్ అప్డేట్ అని అంటే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో వస్తుంది. అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. సో, కొంచెం ఫ్యామిలీస్ కోసం వాడుకునే వాళ్ళకి, కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మనకి షైన్ 125 వాడుతూ ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా బ్రేకింగ్ వైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి బెనిఫిటే. సింగిల్ ఛానల్ ఏబిఎస్ కంపల్సరీ ఫ్రంట్ బ్రేక్ అయితే తీసుకొస్తారు. సో, ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసి 2026లో ఏప్రిల్ లోపు అయితే వెహికల్ వస్తుంది. సో, హ్యాపీగా మీరు కొనేసుకోవచ్చు. లేదు నాకు ఏబిఎస్కి యాడ్ చేయించుకొని అండ్ కొత్త ఫీచర్స్కి యాడ్ చేసి ఇంకొక 5-6 వేలు వాళ్ళు పెంచితే నాకు కొనడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇప్పుడున్న వెహికల్ 2025 వెహికల్ కొంచెం ప్రైస్ తగ్గించి అమ్ముతారు. లాంగ్ టర్మ్లో యూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి హ్యాపీగా కొనేసుకోండి. ఈ ఏబిఎస్ రిక్వైర్మెంట్ లేని వాళ్ళు ఖచ్చితంగా కూడా కొంచెం తక్కువ ప్రైస్లోనే షైన్ 125 పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా హోండా షైన్ 100లో మీకు పెద్ద చేంజెస్ వచ్చే అవకాశమే లేదు.
ఈ ఇయర్ ఎండింగ్లో తీసుకొస్తే ఏదైనా కొత్త కలర్స్ ఒక 2 యాడ్ చేస్తారేమో కానీ సో మనకి ఇంకెలాంటి చేంజెస్ లేవు. 2026 వచ్చిందంటే మీరు లాంగ్ టర్మ్లో యూస్ చేసుకున్న వాళ్ళు కొందామని చూసినట్లయితే ఏ ఫీచర్స్ పెరగబోగా ఇంకొక 2-3 వేల రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టాల్సి వస్తుంది అనమాట. దాన్ని బట్టి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఇంకా హోండా లివోలో కూడా పెద్ద చేంజెస్ అయితే మాక్సిమం ఉండవు. బట్ ఈ 2 వెహికల్స్కి షైన్ 100 కావచ్చు, దీనికి కావచ్చు, సో ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది మ్యాండేట్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా వెయిట్ ఫర్ ద 2026 మోడల్. ఇంకా హోండా కంపెనీ నుంచి ఉన్నటువంటి ఏదైతే హార్నెట్ 125cc, అలాగే హార్నెట్ 200cc, అలాగే NX 200 ఈ 3 వెహికల్స్లో ఆల్రెడీ మనకి 4.2 ఇంచెస్ కలర్ కన్సోల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తోటి లోడ్ అయి ఉన్నాయి కాబట్టి వీటిల్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది హార్నెట్ 125cc అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా హార్నెట్ 200 NX 200లో కొత్త కలర్స్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఈ 2 వెహికల్స్లో వచ్చే ఛాన్స్ లేదనమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లుగా అయితే నెక్స్ట్ ఏ కంపెనీకి సంబంధించిన వెహికల్స్కి గురించి నేను వీడియో చేయమంటారు, ఎలాంటి అప్గ్రేడ్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో నేను దేని మీద రీసెర్చ్ చేసి చెప్పమంటారో వాటి గురించి చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను దాని గురించి. లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని లీవ్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ వెళ్ళబోయేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద హైప్ ఉంటుంది, హైప్ చేయండి. ఎంతో కొంత ఈ వీడియో రీచ్ కోసం ఉపయోగపడుతుంది. సో వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కావాల్సిన సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.